అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ గారు తీరికలేని షెడ్యూల్ తోటి బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. సో అయితే ఈసారి ఎలాంటి పెట్టుబడులతోటి తిరిగి రావచ్చు అంటారు? సో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో మేడం. హలో అండి. ఎస్ మేడం, మంత్రి నారా లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది మేడం. సో ఈ షెడ్యూల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అమెరికా, కెనడా నుంచి రాగానే ఆయన వెంటనే వైజాగ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు, మనకు తెలుసు. కాగ్నిజెంట్ CEO రావడం, చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూమి పూజ జరగడం, ఆ భూమి పూజలో ఈయన పాల్గొన్నారు. ఆ రోజు కాగ్నిజెంట్తో పాటు ఇంకొక 7 కంపెనీలు ఎంతో భూమి పూజ చేసుకున్నాయి. అంత బిజీ షెడ్యూల్లో ఉండగా మళ్ళా ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. అంటే ఊపిరి సలపని పనులతోటి ఆయన తిరుగుతున్నారు. మీరు ఇవాళ లొకేషన్ చూసారంటే 95లో చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారో ఆ పనితీరు కనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఆయన కంటే కూడా. ఎందుకంటే ఆయన ప్రతిదీ నోట్ చేసుకోవడం డైరీలో, తర్వాత ఫాలో అప్ చేయటం మర్చిపోకుండా, తర్వాత ఇంత బిజీలో కూడా సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే వెంటనే స్పందిస్తున్నారు విదిన్ నో టైం. అంటే మీకు ఇవన్నీ కూడా, తర్వాత రాష్ట్ర వ్యవహారాల మీద, పార్టీ వ్యవహారాల మీద కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, పార్టీ ఎలా ముందుకెళ్తోంది ఏంటి అని. తర్వాత తన నియోజకవర్గం మీద కూడా చాలా శ్రద్ధ పెడుతున్నారు. సో ఇన్ని నేపథ్యాల్లో ఇవాళ ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళటానికి కారణం ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారిని కలవబోతున్నారని తెలుస్తోంది. మరి అదే కాకుండా చాలామంది కేంద్ర మంత్రులను కలుస్తారని తెలుస్తోంది. అంటే తను ఏదైతే అమెరికా, కెనడాల్లో చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయో, ఇటీవల జరిగిన ఒప్పందాల విషయాన్ని కొన్ని కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగా కేంద్ర అనుమతుల కోసం కొంతమంది ముఖ్యులను కలుస్తారు. అంటే మంత్రులను కలవటం జరుగుతుంది. వాళ్ళకి వివరించి చెప్పి ఈ రకంగా జరిగింది, రాష్ట్రానికి ఈ రకంగా పెట్టుబడులు రాబోతున్నాయండి, మేము ఇలా ముందుకు వెళ్తున్నాము, సో మీ సహాయం ఈ రకంగా కావాలి అని అడుగుతారు. అక్కడ అడిగాక మరి ప్రధానమంత్రిని కలుస్తారా లేదా ఇంకా తెలియలేదు. సో అది ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా ఆయన ఢిల్లీలో అయితే చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంది ఆయనకి. ఊపిరి సలపని పనులతోటి ఉన్నారనే మనం చెప్పచ్చు. ఎస్ మేడం, చూసుకుంటే నారా లోకేష్ గారు అంటే ఇప్పుడు అమరావతిలో అక్కడ డెవలప్మెంట్కి సంబంధించిన వర్క్స్ కావచ్చు, సో ఇలా చూసుకుంటే మనకి ఈ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు మేడం? మనిషి చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు అండి. నిద్రపోవాలనుకుంటేనే ఏమీ చేయలేడు కదా. సర్లే మనకెందుకులే పక్కవాడు చూసుకుంటాడు అనుకుంటే మనం ఇలాగే ఉండిపోతాం. ఇది నాది అంటే నా పని, వీళ్ళు మన ప్రజలు, మన రాష్ట్రం అనుకుంటేనే ఎవరైనా పని చేయగలుగుతారు. ఇప్పుడు మనమైనా అంతే కదండి. మనం ఏదో రావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాం కదా. మనకి ఇష్టం అయితేనే మనం ఒక పని చేస్తాం. ఇప్పుడు మీరు నేను చేసే పని అయినా మనకి ఇష్టమైంది కాబట్టి మనం కష్టమైనా వస్తాం మనం. అట్లాగా మీకు ఒక బాధ్యత అప్పచెప్పాక ఇవాళ లోకేష్ చాలా ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు ఆయన. అంటే తండ్రి తర్వాత అంత స్థాయికి వెళ్తున్నాడు అతను. సో అందుకని రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేయాలి. నిరుత్సాహంగా ఉంటే అవ్వదు, నాకు తెలీదు అనుకుంటే అవ్వదు, తెలియని ముందు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. సో అందుకని ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకుండా ఒక IT విద్యాశాఖ మంత్రిగా ఆయన తను చేయాల్సిన పని చేస్తున్నారు, తీసుకురావాల్సిన పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇంకేం చేయాలి, ఇంకేమిటి అనే దాని మీదే ఆయన ఫోకస్ పెడుతున్నారు తప్ప ఇది చాలు అని అనుకోవట్లే ఆయన. అది మీరు ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనిషి ఒక దాంతో సంతృప్తి పడిపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో అడుగు వేయలేడు ముందుకి. ఓకే, ఇది వచ్చింది, దీనివల్ల ఇంత బెనిఫిట్, ఇది కాదు కదా మన టార్గెట్ ఏంటి అని ఆలోచించాలి. ఆయనకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి 20 లక్షల ఉద్యోగాలని ఒక టార్గెట్ ఉంది మనకి. రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీయాలని ఒక టార్గెట్ ఉంది. అంటే ఒక రోజులో ఏం మ్యాజిక్ ఉండదు, మంత్రదండం ఏమీ లేదు కదా. రాష్ట్రానికి ఏమీ మంత్రదండం లేదు, ఎందుకంటే ఆ ఉన్న మంత్రదండాన్ని మింగేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 5 ఏళ్ళు ఆయన ఏదైతే అప్పులు చేశాడో ఈ అప్పుల్ని పూడ్చుకుంటూ కొత్తగా ఎక్కువ అప్పులు చేయకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేది వీళ్ళ ఉద్దేశం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి విద్యాశాఖ ఆయన కోరుకున్నారు, IT శాఖ కూడా ఆయనకి ఇచ్చింది అందుకే. ఎందుకంటే IT శాఖ కూడా చిన్న శాఖ కాదు, చాలా మీరు అంటే వెళ్ళి సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు ఆయన వెళ్ళాక మొన్న ఏం చెప్పాడు అతను, కాగ్నిజెంట్ అతను, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి అంటే మీరంత ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు వెళ్ళి కలుస్తారండి ఒక సీఈఓనో ఒక సంస్థ అధిపతినో, కలిసాక మీరు మాట్లాడేసాం కదా అయిపోయింది అనుకుంటే అవ్వదు. ఎస్ మేడం. వాళ్ళు వచ్చేలాగా చేసే కెపాసిటీ మీ మాటల్లో ఉండాలి. ఎస్ మేడం. అంటే ఈసారి మనకి ఎలాంటి పెట్టుబడులతో చూడొచ్చు అంటారు మేడం? ఇప్పుడు ఇంచుమించు మళ్ళా 1,00,00,000 కోట్ల పెట్టుబడి రాబోతోంది, మైక్రోసాఫ్ట్ రాబోతోంది. సో మరి అది మాట్లాడటానికి వెళ్ళారా అంశం మీద, దానివల్ల ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మనకి మొన్న చెప్పారు కదా కాగ్నిజెంట్ 20,000 అనుకుంటే కాదు 25,000 ఉద్యోగాల దాకా వస్తాయని సీఈఓని చెప్పారు కదా, రవి గారు చెప్పడం జరిగింది. ఆయన తెలుగులో మాట్లాడటం కూడా చేశారు, మీరు చూస్తే కదా. మేడం, లోకేష్ గారి గ్రాఫ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే రానున్న ఎలక్షన్స్లో ఎలా ఉండొచ్చు అంటారు మేడం లోకేష్ గారికి? మనకి ఏం వద్దండి, గ్రాఫ్లు పెరగటాలు అవి వద్దు. ఎందుకంటే ఒక మనిషి ఎదిగే కొద్దీ ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. నేను ప్రతిసారి అదే చెప్తున్నా. లోకేష్ పని లోకేష్ని చేయనిద్దాం అంతే. నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి అని మనకు చెట్టు ఎక్కించక్కర్లా. హీ నోస్ హిజ్ ఏమనాలి, తన క్యాపబిలిటీస్ ఏంటి, తన కెపాసిటీ ఏంటి ఆయన చూసుకుంటున్నారు, ఆయన క్యాలిబర్ ఏంటి అని. లెట్ హిమ్ గో త్రూ ఇట్ అంతే. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం అబ్బా ఇంతవాడు అంతవాడు అనొద్దు. అతను ఎంతవాడో ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు నేను నిర్ణయించకూడదు. మనం ఇప్పటి నుంచి ఊదరగొట్టేసి అబ్బో భలే చేస్తున్నాడే, అబ్బో బాగా చేశాడే అవసరం లేదు. దానివల్ల నష్టం. ఇప్పుడు అదే కదా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మైనస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియకుండా చేసి వాళ్ళు అవినీతి అక్రమాలు చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఇప్పటికి కూడా ఆయన అంటే ఒక పరదాల్లో తిరిగిన ఒక ముఖ్యమంత్రిగా ఉండిపోయి ఆయన ఇప్పటికి కూడా కళ్ళకి గంతలు కట్టేశారు. అందుకనే ముఖ్యమంత్రి అంటే జై జగన్ జై సీఎం అంటేనే ఆయనకు ఆనందం. ఆ భ్రమల్లో ఉన్నాడు ఆయన. సో మన అలాంటి భ్రమలేవి లోకేష్ కల్పించక్కర్లా. బికాజ్ ఆయనకి వాస్తవాలు తెలుసు కాబట్టి లోకేష్కి అతను చేసే పని అతను చేయనిద్దాం. ఇప్పుడు తను ఏంటి, ఇప్పుడు పెట్టుబడులు లక్ష్యంగా కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పన, తర్వాత విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా పిల్లలకి మంచి విద్యను అందించాలి, వీటి మీద దృష్టి పెట్టారు కాబట్టి లెట్ హిమ్ డూ దట్ అంతే. మనం ఏమి దాని గురించి ఎగ్జాజరేట్ చేసి మాట్లాడక్కర్లా. ఎస్ మేడం. అయితే ఈ పెట్టుబడులు కావచ్చు, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రానున్న 2029 నాటికల్లా ఎలా ఉంటాయి మేడం? ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగ కల్పన అవుతుందండి. పెట్టుబడులు పెరిగే కొద్దీ మీకు వైజాగ్ ఇప్పటికే అందుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. ఏ వైజాగ్ అయితే జగన్మోహన్ రెడ్డి రాజధాని చేసుకోవాలనుకున్నాడో ఆ వైజాగ్ని రాజధాని కాకుండా ఒక ఐటీ హబ్గా చేస్తున్నాడు లోకేష్. తర్వాత ఈరోజు అక్కడ రాని సంస్థ లేదు, అన్ని సంస్థలు వస్తాయంటే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని కంపెనీలు కూడా అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మనం తలెత్తుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం తిరగలిగే రోజు వస్తోంది. 5 ఏళ్ళు చీకటిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంధకారం నుంచి బయటపడి ఒక చక్కటి పరిపాలనా దక్షత కలిగిన ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో రాష్ట్రం ముందుకెళ్తోంది. ఆయనకు తగ్గట్టుగానే ఒక ఐటీ శాఖ మంత్రి కావచ్చు, ఒక విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఆయన పనితీరు కూడా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం అన్ని రకాలుగా 29 నాటికి ఒక రాజధాని ఏర్పరచుకుని అమరావతిని, ఒక పోలవరం పూర్తి చేసుకుని ఇంకా చాలా మంచి పనులు చేస్తారు. చాలా కంపెనీలు వస్తాయి. వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.